వాళ్ళు అంత ఇబ్బంది పడినప్పుడు లోపల ఎంత జరిగింది అంటే ఇంకా ఇప్పుడు ఏ రకంగా శుద్ధి చేయాలి దాన్ని? నేను అనేది అదే, అసలు ఆ నివేదికకు వెంటనే రాగానే అంత పెద్ద ఇష్యూ జరగాలి, ఏం చేయలేదు కాబట్టి అది రాజకీయంగా మాట్లాడుతున్నాం మనం. దాని మీదన సిబిఐ దర్యాప్తు జరిపి బాధ్యులందరినీ జైల్లో పెట్టి దానికి కారణమైన వాడు అవసరమైతే జగన్ అనుకుంటే జగన్ని తీసుకెళ్ళండి, ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డిని తీసుకెళ్ళండి. కానీ అది శిక్షించకుండా వదిలేస్తే ఇది కేవలం రాజకీయ విమర్శలకి చేసేది బ్లాక్ లిస్ట్ లో పెట్టామంటే అది కుదరదు. అది జరిగిందంటే అది రాజకీయంగా వాడుకోబడ్డట్టు అవుతుంది ఆలయాన్ని. ఖచ్చితంగా అది శిక్ష పడాల్సిందే, బాధ్యుల్ని ఎవరిని వదిలిపెట్టకూడదు, భగవంతుడు చూస్తాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీని ఎంతవరకు సింపుల్ గా పొలిటికల్ గేమ్ శ్రీవారి పొలిటికల్ కాదండి, ఖచ్చితంగా సెంటిమెంటల్ హర్ట్ అయ్యాడు ప్రతి హిందువు. ధర్మం కాపాడబడాలి. ఇంత దుర్మార్గం చేసినోడు ఎవ్వడు కూడా బ్రతకడానికి అనర్హుడు నా దృష్టిలో. అయితే అది ఖచ్చితంగా ఆ దుర్మార్గం చేసినోడు ఎవడైనా సరే వాడు అరెస్ట్ అయి తీరాల్సిందే. అరెస్ట్ చెయ్యకపోతే వాడు ఏ పార్టీ వాడైనా అరెస్ట్ చేయి, నో డౌట్. అది చెయ్యకపోతే సభ్య సమాజం మొత్తం కూడా తుపుక్కు నుమ్మేస్తుంది. ఒకసారి ఈ వారంలో ఢిల్లీ రాజకీయాలు కూడా ఒకసారి ప్రస్తావించుకుంటే, కేజ్రీవాల్కా అక్కడ పరీక్ష, ఢిల్లీలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఒక అవకాశం వచ్చిందా? ఢిల్లీలో ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మార్చాడు అంటే సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంటే సీఎం అయితే అవుతుంది అంతే. బేసిక్ గా వచ్చేటప్పటికి